హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో లాంగ్ చోలీకి బోట్ నెక్ ఏ విధంగా పెట్టి కట్ చేసుకోవాలనేసి మీకు ఈరోజు వీడియోలో ఉంటుంది. అలాగే కుట్టే విధానం కూడా మీకు ఈ వీడియోలోనే చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి చోలీ హైట్ వచ్చేసి మనకు ఒరిజినల్ లెంత్ వచ్చేసి 20.5 కుట్ల కోసం వచ్చేసి ఒక ½ ఇంచు ఎక్కువ, ½ ఇంచు మన షోల్డర్ కుట్ల కోసం తీసుకుంటాం కదా, అందుకోసం ఒక 1 ఇంచు కింద ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటాం కాబట్టి ఇంకొక 1 ఇంచు ఎక్స్ట్రానే తీసుకోవాలి. మొత్తం వచ్చేసి టోటల్లీ మొత్తము 22.5. ఇప్పుడు ఇది వచ్చేసి కొద్దిగా సన్నగా ఉన్న అమ్మాయి కోసమే కాబట్టి బోట్ నెక్ వచ్చేసి మనకు 6 ఇంచెస్ అయితే సరిపోతుంది. అంటే షోల్డర్ మొత్తం వచ్చేసి 6 ఇంచెస్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 6 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ 6 ఇంచెస్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనం 6 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఎప్పుడైనా సరే ఏదాలకన్నా మనం నెక్ కట్ చేసుకోవాలంటే ఇక్కడ సైడ్ తీసుకుంటాం. మన సైడ్ ఫోల్డింగ్ పెట్టుకొని మన సైడ్ తీసుకుంటాం. కానీ ఇక్కడ మాత్రం ఇక్కడ సైడ్ అనేది కొలుచుకోవాలి. ఇక్కడ నుంచి కొలుచుకుంటాం. మనం మామూలుగా చోలీలకు డ్రెస్సులకు ఎక్కడైనా సరే ఇక్కడ కొలుచుకుంటాం. బోట్ నెక్ అయితే కనుక ఇక్కడ ఈ 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేశాను చూడండి, అక్కడ నుంచి కొలుచుకుంటాం. అక్కడ నుంచి వచ్చేసి 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేస్తున్నాను. ఇలా 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేశాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనకు మొత్తం టోటల్లీ ఎంత ఉండేది ఒకసారి చెక్ చేసుకోవాలి. అదే లెంత్ మనకు వెడల్పు తీసుకుంటాం చూడండి, అక్కడనే మార్కింగ్ చేసుకుంటాము. సో మొత్తం వచ్చేసి ఎంతవరకు ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. మొత్తం మనకు 22.5 ఉంది ఫ్రెండ్స్. ఈ 22.5 ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి మనము చూడండి ఫ్రెండ్స్, ఒక బాక్స్ షేప్ అనేది కొట్టాలి, మీకు అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. చెస్ట్ వచ్చేసి మనకు హాల్తీ బ్లౌజ్ ప్రకారంగా 6.5 వచ్చింది. 2 ఇంచులు కుట్ల కోసము. ఇది మనకు ఒరిజినల్ లెంత్. నడుము వచ్చేసి 21 4 భాగా. అంటే ఇది నార్మల్గా నేను ఆల్తీ చోలుని బట్టి కొలచలేదు, మామూలుగా వాళ్ళు ఇచ్చిన ఆల్తీ డ్రెస్ని బట్టి వాళ్ళ కొలతలు అనేవి తీసుకున్నాను. ఇక్కడ 5.5 నడుము. సో ఇక్కడ వచ్చేసి కుట్ల కోసము ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా. ఇక్కడ కింద హిప్ వచ్చేసి మనకి 6.5 తీసుకోవాలి. 6.5 కుట్ల కోసం ఒక 1 ఇంచు మాత్రమే. అంటే ఇక్కడ ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటాం కదా, సో అందుకోసం 1 ఇంచు. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న దాని ప్రకారంగా మీకు కట్ చేస్తాను చూడండి. ఇది వచ్చేసి మనకి ఈ చెస్ట్, ఇక్కడ వచ్చేసి ఇది చెస్ట్, ఇది నడుము లూజు. ఇది వచ్చేసి ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఈ 6 ఇంచెస్ ఇక్కడ కూడా మార్క్ చేసుకోండి. ఆర్మ్ అనేది సొట్టగా పోకుండా చక్కగా వచ్చేలాగా ఈ విధంగా ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. తర్వాత వచ్చేసి ఇక్కడ పైనుంచి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మన షోల్డర్ ఎంత తీసుకున్నామో అంతే తీసుకోవాలి. సంఖ కోసం వచ్చేసి షోల్డర్ ఎంతైతే తీసుకుంటామో అంతే తీసుకోవాలి. అప్పుడు మనకు పర్ఫెక్ట్గా ఆర్మ్ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఒక స్క్వేర్ మాదిరిగా స్కేల్ తోటి మార్కింగ్ చేస్తున్నాను చూడండి, ఈ విధంగా. ఇప్పుడు వచ్చేసి ఆర్మ్ వచ్చేసి మనకు సంఖ కోసం ఒక 1 ఇంచెస్ అనేది తీస్తున్నాను. ఈ సెంటర్ దగ్గర ఇలా 1 ఇంచ్ తీసుకొని దీన్ని ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇంకా కొంచెం ఎక్స్ట్రా కుట్ల కోసం కావాలన్నా తీసుకోవచ్చు. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నేను బోట్ నెక్ అని చెప్పాను కదా, ఇక్కడ ఇక్కడ వచ్చేసి మనం నెక్ మామూలుగా అయితే మనకు చోలీకి ఎంత ఒరిజినల్ లెంత్ వచ్చేసి మనకు 5.5 అయితే సరిపోతుంది. చోలీకి 5.5 అయితే సరిపోతుంది. ఇందులోనే మనం ఇప్పుడు 3 ఇక్కడ చూడండి, ఇది ఒరిజినల్ లెంత్. బోట్ నెక్ వచ్చేసి మనకి ఒక 3 ఇంచెస్ అయినా సరిపోతుంది. ఈ 3 ఇంచెస్ ఇక్కడ 3 ఇంచెస్ పెట్టాను. ఈ లోపలనే మనకు హోల్ అనేది రావాలి. ఇట్లా చూడండి, ఇది అందాస్ హోల్. ఈ విధంగా ఇక్కడ హోల్ అనేది వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఎంత ఉందో ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇంకా కొంచెం 3 ఇంచులు లేదా 3.5 ఇంచులైనా తీసుకోవచ్చు, మన చాయిస్ ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి నేను 3 ఇంచెస్ తీస్తున్నాను. ఇక్కడ చూడండి, దీన్ని ఇప్పుడు మరీ ఎక్కువ రౌండ్ తీయకుండా ఈ విధంగా రౌండ్ అనేది తీసుకోవాలి.
ఒక లెవెల్లో మనకి ఈ లెవెల్లో కావాలంటే ఈ లెవెల్లో తీసుకోవచ్చు, లేదంటే ఇంకా కొంచెం డీప్గా కావాలి అనుకున్నట్టయితే కొంచెం ఇలా రౌండ్గా అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా నెక్ అనేది కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ మాత్రమే మీకు చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇదైనా కావచ్చు, ఇదైనా తీసుకోవచ్చు, లేదంటే మనకు డీప్ ఎక్కువ కావాలంటే ఇదైనా తీసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి మనకి ఆ డీప్ కావాలనుకుంటే ఆ డీప్ను మనం ఇప్పుడు కట్ చేసుకోవచ్చు. నీకు ఆ డీప్ వచ్చేసి కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఇప్పుడు చెప్తున్నాను చూడండి ఇంకొకసారి. మనం పంజాబ్ డ్రెస్సులకి ఏ విధంగా కొలతలు తీసుకుంటామో అదే ప్రాసెస్లోనే ఫస్ట్ లెంత్ కొలుచుకోవాలి, తర్వాత చెస్ట్ కొలుచుకోవాలి, నడుము కొలుచుకోవాలి, ఇక్కడ వచ్చేసి కింద అంబ్రిల్లా కొలుచుకోవాలి. తర్వాత వచ్చేసి బోట్ నెక్ కోసము షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకుంటాము. ఇక్కడైతే మనము నెక్ కోసం వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటాము. మామూలుగా డ్రెస్కు నెక్ వచ్చేసి 5.5 తీసుకుంటాము. వాటిలో ఇలా తీసుకొని కొంచెం అనేది హోల్ అనేది పెట్టుకుంటాము. తర్వాత వచ్చేసి ఇక్కడ ఆర్మ్ కూడా మన షోల్డర్కి ఎంత తీసుకుంటామో 6 ఇంచెస్, అదే 6 ఇంచెస్ సంఖ కోసం కూడా తీసుకుంటాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నేను ఫ్రంట్ నెక్ అనేది కట్ చేస్తున్నాను. ఇది ఓన్లీ డబుల్ ఫోల్డింగ్ మాత్రమే చేశాను చూడండి ఫ్రెండ్స్. ఇది డబుల్ ఫోల్డింగ్ మీద చేశాను. ఇప్పుడు మనం ఓన్లీ ఫ్రంట్ మాత్రం కట్ చేస్తున్నాను. తర్వాత వచ్చేసి బ్యాక్ నెక్ అనేది కట్ చేస్తాను. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ హోల్ కోసం అనేసి కొంచెం ఇలా ఈ షేప్ పెట్టుకున్నాం కదా, ఈ షేప్ను కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇంతవేనా మనకు హోల్ అనేది వస్తుంది. ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇలా వస్తుంది మనకు చోలి మొత్తము. చూడండి ఇక్కడ హోల్ అనేది వస్తుంది. ఈ విధంగా మనము బోట్ నెక్ అనేది ఈ విధంగా కట్ చేసుకుంటాము. సో ఇప్పుడు వచ్చేసి బ్యాక్ కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన క్లాత్లో ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఈ ఫోల్డింగ్స్ అనేవి ఉన్నాయి కదా, ఈ ఫోల్డింగ్ సైడ్ అట్ట సైడ్ ఉంటుంది, ఇక్కడ ఖర్చులు అనేవి మన సైడ్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని మనకి ఎంత వెన్ కావాలో అంతే వెన్ ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. మనకి ఎక్కడైతే సర్దుబాటు అవుతుందో అక్కడ చూసుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మన సైడు అంచులు ఉన్నాయి కదా, ఈ అంచులు అనేవి మన సైడ్ పెట్టుకొని అటు సైడ్ నేను ఫ్రంట్ పార్ట్ తీసాను, ఇటు సైడ్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అనేది ఇలా పెట్టేస్తాను. ఇప్పుడు వచ్చేసి మనకు వెనుకల నెక్ ఎంత తీసుకున్నా, ముందర నెక్ 3 ఇంచులు తీసుకున్నాం కదా, 3 ఇంచులకు ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు ఫ్రెండ్స్. మీ సైజుని బట్టేసి మీరు తీయండి, అంటే మీకు ఇచ్చిన ఆల్తి దాని ప్రకారంగా మీరు కట్ చేసేయండి. సో చూడండి ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా ఉందో దాని ప్రకారంగా మార్కింగ్ అనేది గీస్తున్నాను. ఇప్పుడు మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా మీరు ఒకవేళ ఉక్సులో మీకు దగ్గర ఇంకా క్లాత్ ఎక్కువ ఉన్నట్లయితే ఇక్కడ ఉక్సుల పట్టి కాజా పట్టి కోసము ఇక్కడ వదులుకోవచ్చు. కానీ ఇక్కడ క్లాత్ ఎక్కువ లేనందువల్ల నేను ఉక్సుల పట్టి కాజా పట్టి సపరేట్గా జాయింటింగ్ అనేది చేస్తాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, బ్యాక్ నెక్ అయితే నేను మామూలుగానే పెట్టేస్తున్నాను. బ్యాక్ నెక్ అయితే ఇదే పెడుతున్నాను. సో ఇప్పుడు ఏ విధంగా ఉందో దాన్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా డిజైన్ కావాలంటే డిజైన్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు ఒకవేళ డిజైన్ కావాలి అనుకున్నట్లయితే మనకు నార్మల్ నెక్ ఎంత తీసుకుంటాము, బ్యాక్ నెక్ వచ్చేసి 6 ఇంచెస్ అనేది తీసుకుంటాం. ఈ 6 ఇంచెస్లో మనం ఇలా డిజైన్ అనేది చేసుకోవచ్చు. ఇంకేదైనా డిజైన్ పెట్టుకోవాలనుకుంటే ఇలా హ్యాండిల్స్ పెట్టుకొని డిజైన్ చేసుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చేసుకున్న దాని ప్రకారంగా కట్ చేసుకోవాలి. మనం మార్కింగ్ చేసుకున్న దాని ప్రకారంగా కట్ చేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, కొంచెం నెక్ కోసం కొంచెం తీసేస్తున్నాను. హ్యాండ్స్ అనేది కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. మిగిలినక వచ్చేసి చిన్న హ్యాండ్స్ కోసం కట్ చేసుకుంటున్నాము. ఇవి వచ్చేసి నార్మల్ హ్యాండ్స్ తీసుకుంటున్నాము.
5 ఇంచెస్ హ్యాండ్ లెంత్ వచ్చేసి 5 ఇంచెస్ తీసాను. ఇక్కడ నుంచి మనము హ్యాండ్ లెంత్ అనేది కట్ చేసుకోవాలి. హ్యాండ్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఇవి ఎట్లున్నాయో అలాగే యాజ్ ఇట్ ఈస్గా ఈ క్లాత్ కూడా దీని మీద ఇలా పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. యాజ్ ఇట్ ఈస్గా ఇలా పెట్టేసి కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా పెట్టేసి కట్ చేసుకుంటే సరిపోతుంది. హ్యాండ్స్ వచ్చేసి ఇటు సైడ్ పెట్టేసుకోవాలి. మొత్తం కటింగ్ అయిపోయిన తర్వాత స్టిచ్చింగ్ చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నేను కట్ చేసుకున్న పీసులు అనేవి మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఈ ఫ్రంట్ పార్ట్ని ఇప్పుడు మీకు కుట్టి చూపిస్తాను. మనకు హోల్ పెట్టుకున్నాం కదా, బోట్ నెక్ దగ్గర హోల్ పెట్టుకున్నాం కదా, ఆ హోల్కి వచ్చేసి గోటు వేసుకుందాము. ఇప్పుడు వచ్చేసి చూడండి, ఉల్టా అంటే ఒరిజినల్ క్లాత్ మీద లైనింగ్ పీస్ ఇలా పెట్టేసి లోపల సైడు ఒక పీస్ మనం గోటు వేసుకోవడానికి కోసం అనేసి ఒక పీస్ అనేది తీసి ఇలా సెంటర్లో పెట్టాను. ఈ విధంగా చూడండి, లైనింగ్కు ఒరిజినల్ పీస్కు మధ్యలో ఒక క్లాత్ అనేది తీసి ఆ హోల్ దగ్గర ఇలా పెట్టాను. ఇలా పెట్టిన తర్వాత మొత్తం చుట్టూరా, ఈ హోల్ చుట్టూరా కుట్టు అనేది వేసుకోండి. 2 కుట్లు వేసుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. చెప్పాను కదా ఫ్రెండ్స్, ఒరిజినల్ క్లాత్ మీద ఒక పీస్ పెట్టాను. పీస్ అది వచ్చేసి మనకు గొట్టుకు వస్తుంది. తర్వాత లైనింగ్ పీస్ అనేది పెట్టేసి ఇలా హోల్ చుట్టూరు కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా కుట్టు అనేది వేసిన తర్వాత ఈ హోల్ మధ్యలో ఒక బొర్ర అనేది పెట్టుకోండి. అంటే కొంచెం కట్ చేసామంటే మనకు ఈ ఎక్స్ట్రా క్లాత్ హోల్ లోపల ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకోవడానికి వస్తుంది. చూడండి, కొంచెం ఇలా కట్ చేసుకొని అక్కడ నుంచి మన హోల్ చుట్టూరు కట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మొత్తము కట్ చేసుకోవాలంటే మనం కుట్టి వేసుకున్న దగ్గరికి ఇలా చిన్న చిన్న ఖర్చులనే పెట్టుకోవాలి. చిన్నగా కట్ చేసుకోండి. అప్పుడు మనకు హోలు నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ హోల్ లోపల నుంచి ఈ లైనింగ్ మొత్తము అలాగే గోటు కోసం తీసుకున్న పీస్ మొత్తము ఈ హోల్ లోపల నుంచి తిరిగేసుకోవాలి. చూడండి, హోల్ లోపల మొత్తము ఇలా పెట్టేస్తున్నాను. చూడండి, ఈ విధంగా లైనింగ్ మొత్తము హోల్ లోపల నుంచి తీసేసేయాలి. అలాగే ఈ పీస్ కూడా లోపలికి ఇలా దుడిచేసేయాలి. అప్పుడు మనకు ఈ పీస్ చూడండి గోటు మాదిరి ఎంత బాగా కనిపిస్తుందో. సో ఇప్పుడు వచ్చేసి మనకి ఈ హోల్ దగ్గర కుట్టు అనేది వేసుకోవాలి. మనం కట్ చేసుకున్న పీసు గోటు మాదిరిగా వచ్చేసింది. చూడండి, ఇది గోటు వచ్చేసి మనకు కొంచెం లావు కావాలన్నా లావు పెట్టుకోవచ్చు, సన్నగా కావాలన్నా సన్నగా పెట్టుకోవచ్చు. నేనైతే మరీ లావు లేకుండా మరీ సన్నగా లేకుండా మీడియం సైజులలో గోటు మాదిరిగా కుట్టేస్తున్నాను. చూడండి, ఇక్కడ కూడా మనము చివరిగా అయిపోయిన తర్వాత రఫ్ అనేది తొక్కండి, గట్టి కుట్టు వేసుకోండి. సో చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ అనేది ఇట్లా మర్చి కుట్టేసేయండి. చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ డిజైన్ వచ్చేసి చాలా సింపుల్గా ఈజీగా కుట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు హోల్ అనేది ఈ విధంగా గోట్ తోటి వచ్చేస్తుంది. ఇక్కడ కూడా మనం ఎక్స్ట్రా పీస్ కూడా వేసేసుకోవచ్చు, అది హెమ్మింగ్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి లైనింగ్ మొత్తము ఒరిజినల్ పీస్కు అతికించేసేస్తున్నాను. ఇలా అతికించిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసాను ఫ్రెండ్స్. ఇలా కట్ చేసిన తర్వాత క్రాస్ పీస్ మనము పైపింగ్ వేసుకోవడం కోసము క్రాస్ పీస్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే మనం బోట్ నెక్ పెట్టుకున్నాం కదా, క్రాస్ అయితే మనకు రౌండ్ అనేది బాగా వస్తుంది. సో అందుకోసం క్రాస్ పీస్లు అనేది తీసుకొని ఇలా జాయింటింగ్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా జాయింటింగ్ చేసుకున్న తర్వాత మనం నెక్ చుట్టూరా ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా పైపింగ్ అనేది వేసుకోవాలి. చాలా ఈజీగా సింపుల్గా పైపింగ్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ థ్రెడ్ ఏం వాడట్లేదు పైపింగ్ కోసము, నార్మల్గా క్లాత్ తోటే పైపింగ్ అనేది వేస్తున్నాను, గోటు వేస్తున్నాను. చూడండి, ఇలా రౌండ్ తిరగటం కోసం అక్కడక్కడ కత్తెరతోటి కొంచెం కట్ చేసేయండి. కుట్టుకు అవతలకి రాకుండా కుట్టు యువతల మాత్రమే చిన్న చిన్న ఖర్చులు అనేవి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ అనేది ఉంది కదా, ఈ ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవటం వల్ల మనకు పైపింగ్ ఏ లెవెల్లో కావాలి అనుకుంటామో ఆ లెవెల్లో వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకు ఎక్స్ట్రా క్లాత్ మొత్తం ఇలా కిందికి అనేసుకుంటూ కుట్టు అనేది వేసుకుంటూ రావటమే.
ఫైనల్గా అయితే మనకు బోట్ నెక్ రెడీ అయిపోయింది. మీకు ఇక్కడ ఏమన్నా సన్నగా లేసు కానీ వేసుకోవాలనుకున్నా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ సింపుల్గా ఓన్లీ పైపింగ్ మాత్రమే వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మన టోటల్లీ అయితే మన బోట్ నెక్ అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్